అగ్రరాజ్యం అమెరికాలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ షట్డౌన్ ఇప్పుడు విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆదివారం ఒక్కరోజే అమెరికా వ్యాప్తంగా 8,000కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. అంతేకాక మరిన్ని సర్వీసులు రద్దయ్యాయి. అక్టోబర్ 1 నుంచి అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లిపోయింది. అమెరికన్ కాంగ్రెస్లో బడ్జెట్కు ఆమోదం లభించకపోవడంతో ట్రంప్ రెండో హయాంలో తొలిసారిగా షట్డౌన్ అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా అన్ఎసెన్షియల్ సర్వీసెస్లు మూతపడ్డాయి. శనివారం 5,300 విమానాలు ఆలస్యమవగా ఆదివారం నాటికి 8,000కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. ప్రభుత్వ షట్డౌన్ కారణంగా చాలా చోట్ల, ముఖ్యంగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కి చెందిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనివల్ల అమెరికా గగనతల నియంత్రణ వ్యవస్థ గందరగోళానికి గురైంది. దేశవ్యాప్తంగా ఉన్న 22 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని రవాణా మంత్రి షాన్ డఫీ అన్నారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కింద పనిచేసే 13,000 మంది కంట్రోలర్లు షట్డౌన్ వల్ల వేతనాలు లేకుండా పనిచేయాల్సి వచ్చింది. దీంతో చాలా మంది విధులకు హాజరు కావడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా 3,500 మంది కంట్రోలర్ల కొరత ఏర్పడింది. ఈ కొరత వల్ల విమానాలు ఆకాశంలోకి ఎగరడానికి, ల్యాండింగ్ చేయడానికి ఆలస్యమవుతున్నాయి. ఇది ప్రయాణికులకు పెద్ద అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ఇక అమెరికాలోని డల్లాస్, న్యూయార్క్, ఫినిక్స్, హ్యూస్టన్ వంటి పెద్ద ఎయిర్పోర్టుల్లో సిబ్బంది కారణంగా విమాన ప్రయాణాలు ఆలస్యం అవుతున్నాయి. రానున్న రోజుల్లో సిబ్బంది కొరత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దీంతో విమానాల ఆలస్యం, సర్వీసుల రద్దు మరింత పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. షట్డౌన్ మొదలైన తర్వాత కంట్రోలర్లు ఇతర ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. దీంతో రాబోయే రోజుల్లో కంట్రోలర్ల కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. షట్డౌన్ మొదలైన తర్వాత డీలేలు 53% పెరిగాయని, ఇది సాధారణంగా 5% మాత్రమే ఉంటుందని రియల్ టైమ్ ఫ్లైట్ ట్రాకింగ్ సైట్ ఫ్లైట్ అవేర్ వెల్లడించింది. సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. మొత్తం ఫ్లైట్లలో 45% అంటే దాదాపు 2,000 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. అదే తరహాలో అమెరికన్ ఎయిర్లైన్స్లో 1,200, యునైటెడ్ ఎయిర్లైన్స్లో 739, డెల్టా ఎయిర్లైన్స్లో 600 సర్వీసులు అంతరాయానికి గురయ్యాయి. అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు పరిస్థితి మరింత కష్టంగా మారింది. సిబ్బంది కొరత కారణంగా 2 గంటల పాటు విమానాల రాకపోకలను నిలిపివేశారు. వందలాది ప్రయాణికులు టెర్మినల్లో ఇరుక్కుపోయి నిరీక్షించాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు, గగనతలం రంగంలో పెద్ద నష్టం వాటిల్లుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రతి నిమిషం ఆలస్యం అనేది లక్షల డాలర్ల వరకు నష్టం కలిగిస్తుంది. విమాన సంస్థలకు నష్టం వాటిల్లడం మాత్రమే కాక ప్రయాణికులు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పర్యాటక సీజన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల అమెరికా ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం కూడా లేకపోలేదు.